చారు అంటాము మేమైతే. మీరు ఏం రసం అంటారో ఏమంటారో తెలియదు నాకైతే. నేనైతే చారు అనే అంటాము. దానికోసము నేను చింతపండు చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి 2 గడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు తాలింపులోకి ఇప్పుడు ఇది ఎలా చేస్తానో చూపిస్తా కదా, అందులో కూడా వేసుకుంటాము. అండ్ ఉల్లిపాయలు 1 మీడియం సైజ్ది తీసుకున్నా, 1 చిన్నది తీసుకున్నా, 2 టమాటాలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించా కదా. ఇప్పుడు ప్రాసెస్ అయితే ఇవి కటింగ్ అయిపోయినాక చూపిస్తాను. అండ్ ఇందులో ఒక స్పూన్, నేను ఎప్పుడు వేసే స్పూన్తోనే 1 చెంచా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను కటింగ్ మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయినాక. అండ్ ఇప్పుడైతే ఇందులో ఫస్ట్ కరివేపాకు అనేది వేసేసుకున్నాము. కడిగేసుకున్నాను నేను ఆల్రెడీ, మళ్ళీ కడిగేసుకున్నాక వేసుకుంటే కొంచెం మంచిది కదా అని కరివేపాకు అయితే వేసేస్తున్నాను. అండ్ ఇది కట్ చేసేసుకున్నాక ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెస్ చూసేసారు కదా. ఉల్లిపాయలు పొడుగుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఇలాగ చీల్చుకున్నాను, టమాటాలు కూడా ఇలాగ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ అందులోకి వేసేసుకుందాము. మనము డేక్షాలోకి వేసేసుకొని ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడైతే వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి ఒకసారి వలిచేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు డేక్షాలో వేసేసుకున్నాం కదా, వెల్లుల్లి కూడా వలిచేసుకొని ఇందులో దంచుకోవాలి. అంటే కచ్చాపచ్చాగా దంచుకోవాలి అందులోకి వెల్లుల్లి. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 వలుచుకున్నా కదా నేను గడ్డలు, 2 గడ్డలకి వలుచుకుంటే ఇంత అయింది. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచుకొని మనము తాలింపులోకి ఇందులో కలుపుకోవడానికి రెండిట్లోకి తీసేసుకున్నాము. ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, కచ్చాపచ్చాగా మనం తాలింపులోకి వేస్తాం కదా, అలా దంచుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, కచ్చాపచ్చాగా దంచితే అది మొత్తం ఇదే అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుందాము. ఇదేమో తాలింపులోకి ఉంచుకుంటాను. తాలింపులోకి కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే చాలు. ఇది తాలింపులోకి. కొత్తిమీర మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఉడకబెట్టడంలో వేసుకుంటా అంటే ఓకే, లేదంటే తాలింపులో వేసుకున్నా బాగుంటుంది, మీ ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ఒకటే వేసుకున్నాం. వెల్లుల్లి తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు ఇవే వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా మనము. ఇప్పుడు మంచిగా ఇలా మంచిగా మెత్తగా ఇట్లా మనము మెత్తగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి. బాగా మెత్తగా అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్. 2 చేతులు అంటే 2 చేతులతో కలపాను, ఒక చేత్తో డేక్షా పట్టుకుంటాను, కదులుతుంది కదా, అందుకోసము ఒక కార్నర్ చేసి ఇట్లా చేసుకొని మీరు కలుపుకుంటే తొందరగా అవుతుంది. ఒక చేత్తో కుదరదు కదా, అందుకోసం అని చెప్పి మళ్ళీ మెత్తగా అయినాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగా కార్నర్ చేసుకొని మనము కలుపుకోవాలి. కలుపుకుంటే మీకు తొందరగా మెదుగుతాయి టమాటా ముక్కలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, ఉల్లిపాయలు కానీ. ఇట్లాగా చేసుకోవాలి మనము, చేసుకుంటే తొందరగా మెదుగుతుంది కార్నర్ చేసుకుంటే. ఉప్పు వేసాం కదా మనము, ఉప్పు వేయడం వల్ల ఏంటంటే యూజ్ తొందరగా మెదుగుతాయి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇది ఇట్లా కలిపే కొద్దీ మనకి వాటర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఆ వాటర్ ఎంత మంచిగా ఫార్మేషన్ అయితే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి ఎంత నలిగితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది చారుది. ఓకేనా, మొత్తం అయిపోయినాక చూపిస్తాను ఫ్రెండ్స్.
చూసారా ఇందాకలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచిగా ఇది అయినాయో, వాటర్ చూసారా ఎలా ఫార్మేషన్ అయిందో. ఇలాగ మంచిగా మనము మెదుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మా మమ్మీకి ఈ చారు నేను చేసిన, లేదంటే ఎగ్ పులుసు ఒకటి, ఈ చారు ఒకటి నేను చేస్తే మా మమ్మీకి చాలా ఇష్టము. మా మమ్మీ అడుగుతుంది ఈ చారుకి ఎగ్ పులుసుకి, అమ్మాయి నువ్వే చేసి పెట్టమ్మాయి, నాకు టేస్ట్ నాకు నచ్చుద్ది, నేను చేసుకుంటే నాకు నచ్చదు అని అంటది మా మమ్మీ. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మా మమ్మీ కోసం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను చారు. అయితే ఇది మనము ఎంత అయితే ఇలా ప్రెస్ చేసుకుంటామో, ఇది ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అంత టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ఉప్పు మనం వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మెదుగుతుంది అండ్ వాటర్ అనేది మంచిగా ఫార్మేషన్ అయింది. చూసారా ఇట్లాగా మనము మెదుపుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇంకొంచెం మెదిగినాక మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఓకేనా. మనము ఇలా పిసుకుతాం కదా, ఇట్లాగా ఇది పిసికేదాన్ని బట్టి మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. ఇట్లాగా మెత్తగా కావాలి మంచిగా. ఇందాక మనం చూసారా ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి, టమాటాలు ఎలా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు కానీ కరివేపాకు కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. ఇది మెదిగేదాన్ని బట్టి టేస్ట్ అనేది వస్తుంది మనకి, అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. ఓకేనా. ఇంట్లో ఏం కర్రీస్ ఏం లేవు అన్నప్పుడు ఇట్లాగా చేసేసుకుంటే మీకు టేస్ట్ ఉంటుంది. ఎక్కువ అవసరం లేదు కదా ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసుకొని ఇట్లా మెదివేసుకుంటే, కొంచెం కరివేపాకు, ఒక గడ్డ ఉంది మాకు ఎక్కువ, మేము వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేయము అనుకుంటే ఒక గడ్డ వెల్లుల్లిపాయ తీసుకొని మంచిగా దంచేసుకొని అదే కొంచెము ఇందులో వేసుకొని కొంచెం తాలింపులోకి ఉంచుకోండి. ఇట్లా గట్టిగా పిసికేసుకొని చింతపండు నానబెట్టి ఉన్నాం కదా మనము, ముందే నానబెట్టేసుకుంటే చింతపండు రసం కూడా తీసి ఇందులోనే వేసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఎలా చేస్తా అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇది మెదిపేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు ఈ వాటర్ ఉన్నాయి కదా, ముందు ఇది వేసేసుకొని మనము ఈ వాటర్ అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తా అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి అనేది వేసేస్తాను చూడండి ఒకసారి. పసుపు 1 స్పూన్ వేసుకొని కొద్దిగా వేసుకున్నాను, అది చిన్న స్పూన్ కాబట్టి. తర్వాత కారము 1 స్పూన్ వేసుకుంటున్నాను, అది ఇందాకలా టేస్ట్ కోసమే కదా మనం వేసింది, ఇప్పుడైతే సరి సమానంగా వేసుకోవాలి కదా, అందుకోసము కారం వేసుకున్నాను. అండ్ దీంతో పాటుగా ఉప్పు ఇందాకలా 1 స్పూన్ వేసుకున్నా కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. అయితే ఇది అంతా మొత్తము ఒకసారి కలిపేసుకొని ఇందులో చింతపండు రసం అన్నీ పోసేసుకున్నాము. మనము చింతపండు రసంలోకి వాటర్ అయితే వేసుకున్నాను. ఇందాక వాటర్ వేడి కదా, అందుకోసం ఇందులో పోసేసుకున్నాను. ఇప్పుడు చల్లయి వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనము గుజ్జు అనేది తీసేసి ఇందులో కలిపేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు రసం అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి. ఇలాగా తీసేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని మళ్ళీ తీసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అనేది వేసుకుంటున్నాను నేను. నాకు ఎంత కావాలో అంత మీరు మీ దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఓకేనా. నేనైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ అనేవి. ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. దీంతో పాటు రైస్, కూరలు ఈరోజు రైస్ అండ్ మా తమ్ముడు వచ్చాడని చెప్పి వైట్ రైస్ 2 కలిపి పెట్టేస్తున్నాను విడివిడిగా. కూరలన్నం విడిగా, ఇది వైట్ రైస్ విడిగా వండుతున్నాను ఈరోజు. అంటే కూరల్లో కూడా వైట్ రైస్ కలుపుతాను, అమ్మ నాన్న అదే తింటారు కాబట్టి. ఇదిగోండి ఇట్లాగా
ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకసారి చారు చూసేద్దాము. ఇప్పుడిప్పుడే మరగడానికి వస్తుంది. ఆ స్మెల్ అయితే భలేగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చూపించిన విధానంగా. మీరు బాగుందో లేదో కామెంట్ బాక్స్లో అనేది చెప్పండి. నేను చూపించిన విధానంగానే కరెక్ట్గా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, చెప్పలేను. మా మమ్మీకి అయితే ఈ చారు ఎగ్ పులుసు నేను చేస్తే చాలా నచ్చుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చారు మరుగుతుంది కదా. ఇప్పుడు తాలింపు కోసం కావాల్సిన ఆయిల్ అనేది వేస్తున్నాను. 1, 2, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి. బాండి అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద. ఓకే ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర తీసుకున్నాను. ఇంకా ఇందులో ఏమీ వేయను నేను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, వేసేసుకున్నాం. అండ్ దీంతో పాటుగా కొంచెం ఇంగువ, కూడా వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. స్మెల్ అయితే మస్తుగా ఉంది, బాగా వస్తుంది స్మెల్, మస్తుగా ఉంది. అయితే ఇది కొంచెం దూరగా వేగినాక కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసేసుకోండి. లేదంటే బంద్ చేసేసుకొని కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడైతే బంద్ చేసేసుకున్నాము. స్టవ్ బంద్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకుంటున్నాము. స్టవ్ అయితే బంద్ చేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చారులో కలిపేసుకుంటే సరిపోతుంది. చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉడుకుతా ఉందో. ఇప్పుడు కొంచెం ఇందులో వేసేసుకున్నాము చారు. ఇందులోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి ఇలా వేసేస్తున్నాను. వెల్లుల్లి కొంచెం ఎర్రగా అవుతుంది కదా ఫ్రెండ్స్. ఎర్రగా అయినాక మనం వేసుకోవడానికి కొంచెం ఆఫ్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా ఆయిల్లో హీట్ అయ్యకముందే ఇది అవుతుంది, నల్లగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పి అలా వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం వేసుకొని ఇందులోకి అది తుడిచేసుకున్నాము. చల్లారి నాకైతే చేతితో తుడుచుకోవచ్చు. ఇప్పుడు వేడి మీద కదా మనం వేస్తున్నది, అందుకని చెప్పి చారే వేసుకుంటున్నాను. వేసుకొని మనము ఒకసారి కలిపేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కూడా వేస్ట్ అవ్వదు మనకి. ఇలాగా వేసేసుకొని ఇది తర్వాత చల్లారినాక కొంచెం తుడుచుకుందాము. ఇది వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఉప్పు చూసుకోండి ఇప్పుడు ఏమైనా సరిపోయిందా లేదా అనేది. కారం ముందుగానే చూసుకొని వేసేసుకుంటే సరిపోయిందా లేదా అనేది సరిపోతుంది. ఉప్పు ఇప్పుడైనా వేసేసుకోవచ్చు, వేడి మీద ఉంది కాబట్టి మనం తినే లోపల కరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై, టేక్ కేర్, కీప్ స్మైల్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.